హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం స్ప్రింగ్ బూట్ని అలాగే జాంగోని ఒకసారి కంపేర్ చేద్దాం. సో ఈ రోజుల్లో ఈ 2026 ఏ ఎరాలో బ్యాక్ అండ్ డెవలపర్స్ ఎటువైపు వెళ్తే బెటరు అన్నది చాలా క్లియర్గా మనం ఈ వీడియోలో మాట్లాడదాం. సో ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు మన ఛానల్లోనే ఆల్రెడీ చేసాం. కాకపోతే రీసెంట్గా చాలా అడ్వాన్స్మెంట్స్ జరిగాయి. ఏఐ చాలా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళింది కదా. సో ఇటువంటి సందర్భంలో మనకి ఇంకా స్ప్రింగ్ బూట్ నేర్చుకోవాల్సిన అవసరం లేదా, పైథానే టాప్లో ఉంది కాబట్టి జాంగో వైపు వెళ్ళాలా అని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంది. కాబట్టి మనం దీన్ని ఎలా మాట్లాడదామంటే, అసలు ఫస్ట్ ఈ రెండింటి తాలూకా యూజ్ కేసెస్ ఏది ఎప్పుడు యూజ్ చేస్తారో తెలుసుకుందాం. ఎలాంటి కంపెనీస్ దేన్ని యూజ్ చేస్తాయో తెలుసుకుందాం. ఓకే, అప్పుడు ఫైనల్గా మనం ఎటువైపు వెళ్ళాలి అన్నది డిసైడ్ చేసుకుందాం. ఓకే, సో ప్రజెంట్ జాబ్ మార్కెట్ దాన్ని కూడా అనలైజ్ చేస్తూ దాని ప్రకారం ఎటువైపు వెళ్తే బెటర్ అన్నది మాట్లాడదాం. ఫస్ట్ మనం యూజ్ కేసెస్ మాట్లాడితే ఏది ఎటువంటి సందర్భాల్లో యూజ్ చేస్తారు అని చెప్పి మనం యూజ్ కేసెస్ మాట్లాడితే మనం ఫస్ట్ స్ప్రింగ్ బూట్ తీసుకుందాం. స్ప్రింగ్ బూట్ అన్నది ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్కి మనకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అంటే ఏదైతే బ్యాంకింగ్ అప్లికేషన్స్ కానీ, ఫైనాన్స్ అప్లికేషన్స్ కానీ, ఇటువంటి వాటికి ఈ రోజుకి కూడా నెంబర్ 1 వచ్చి మనకి స్ప్రింగ్ బూటే. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా మనకి మైక్రో సర్వీసెస్తో వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏదైతే కన్కరెంట్ ప్రోగ్రామింగ్, అలాగే హై సెక్యూరిటీ, ఇవన్నీ కూడా మెజర్స్ అవుతాయి. ఎందుకంటే అవి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రిలేటెడ్ అప్లికేషన్స్ కాబట్టి. సో అటువంటి అప్లికేషన్స్ డెవలప్ చేయాలంటే ఈ రోజుకి కూడా నెంబర్ 1 చాయిస్ వచ్చి స్ప్రింగ్ బూటే. అర్థమవుతుందా? సో అది దాని యొక్క యూజ్ కేస్. ఇక మనం జాంగో గురించి మాట్లాడితే, సో జాంగో అనేది ఏంటంటే ఇందులో డెవలపర్కి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది చాలా వరకు అడ్మిన్ యూఐ అని, లేదంటే అదర్ ఫీచర్స్ చాలా వరకు ఇది ఆటోమేటిక్గా మనకి ఇచ్చేస్తుంది. కాబట్టి జాంగో ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి చాలా ఫాస్ట్గా అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మనం ర్యాపిడ్గా చాలా ఫాస్ట్గా అప్లికేషన్స్ డెవలప్ చేయాలి అని అనుకుంటామో అలాంటి సందర్భాల్లో ఎక్కువగా జాంగోని ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట. సో ఇవి దాని యొక్క యూజ్ కేసెస్. ఇక కంపెనీస్ వైజ్గా మనం మాట్లాడితే ఎటువంటి కంపెనీస్ దేన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాయని మనం మాట్లాడితే, సో మనకి ఏవైతే ఈ రోజుల్లో ఏఐ ప్రోడక్ట్స్ డెవలప్ చేసే కంపెనీస్ ఉంటాయి కదా. సో ఈ లెర్నింగ్ మోడల్స్ని వాళ్ళు ఖచ్చితంగా వెబ్ అప్లికేషన్స్తో కనెక్ట్ చేయాలంటే సో దేన్ని ప్రిఫర్ చేస్తారు? ఈ లెర్నింగ్ మోడల్స్ కానీ, లేకపోతే ఏఐ రిలేటెడ్గా బెస్ట్ ప్రోగ్రామింగ్ పైథాన్ మనందరికీ తెలుసు. కాబట్టి పైథాన్ బేస్డ్ ఫ్రేమ్వర్క్ ఏంటి ఇక్కడ? స్ప్రింగ్ బూటా, జాంగోనా? జాంగో. కాబట్టి ఖచ్చితంగా ఏవైతే ఏఐ ప్రోడక్ట్స్ డెవలప్ చేసే కంపెనీస్ ఉంటాయో అటువంటి వాటికి మీరు అప్లై చేయాలి అని అనుకుంటే మీరు ఖచ్చితంగా జాంగోనే ప్రిఫర్ చేయాలి. ఓకే, ఎందుకంటే ఆ కంపెనీస్ అన్నీ కూడా జాంగోనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాయి. అదే మీకు టీసీఎస్, విప్రో ఇలాంటి ఎంఎన్సీస్ అన్నీ ఎక్కువగా మనకి బ్యాంకింగ్, ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్సే చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఎక్కువగా అటువంటి ప్రాజెక్ట్స్ వాడుతున్నంతసేపు ఖచ్చితంగా స్ప్రింగ్ బూట్నే ప్రిఫర్ చేస్తారనమాట. సో మరి ఇటువంటి కంపెనీస్లో ఏఐ అవసరం ఉండదా? ఒకవేళ ఏఐ మోడల్స్తో ఇంటిగ్రేట్ చేయాలంటే ఎలా చేస్తారంటే వాళ్ళు ఆ సిస్టమ్ని డిస్టర్బ్ చేయరు. ఎందుకంటే సో వాళ్ళకి ఎంటర్ప్రైజ్ ఆ సిస్టమ్ ఇంపార్టెంట్, ఆ కన్కరెంట్ ప్రోగ్రామింగ్, సెక్యూరిటీ అదంతా ఇంపార్టెంట్. కాబట్టి ఏదైతే ఏఐ పార్ట్ వరకు వాళ్ళు దాన్ని సపరేట్గా ఏపీఐ మోడల్లో దాన్ని కనెక్ట్ చేసుకుంటూ యూజ్ చేసుకుంటారు. అంతే తప్పితే మనకి ఏదైతే ప్రోడక్ట్స్, ఏఐ ప్రోడక్ట్స్ డెవలప్ చేసే కంపెనీస్ లాగా డైరెక్ట్గా ఆ ప్రాసెస్ని ఫాలో అవుతూ వీళ్ళు ఇంటిగ్రేట్ చేయడం అనేది ఉండదు. ఇక జాబ్ మార్కెట్ గురించి తీసుకుంటే, సో రీసెంట్ జాబ్స్ అనాలిసిస్ చేస్తే రీసెంట్గా కూడా మనకి స్ప్రింగ్ బూట్కి ఇప్పటికీ ఎప్పటికీ దానికి డిమాండ్ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే సో ఇవన్నీ ర్యాపిడ్గా డెవలప్ చేయొచ్చు, ఏఐ సపోర్ట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలి, వాటిని మెయింటైన్ చేయాలి అంటే స్ప్రింగ్ బూట్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. మైక్రో సర్వీసెస్ సపోర్ట్ తెలిసి ఉండాలి. సో ఇదంతా కూడా స్ప్రింగ్ బూట్లోనే ఉంటుంది. కాబట్టి సో స్ప్రింగ్ బూట్కి ఎప్పటికీ కూడా మనకి డిమాండ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో నేను పెద్ద పెద్ద పరుగులకు పోను, నాకు రాక్ సాలిడ్ జాబ్ కావాలి, లే ఆఫ్స్ లాంటివి నా వరకు రాకూడదు. సో ఖచ్చితంగా నేను చిన్న చిన్న అప్డేట్స్ ఏమైనా ఉంటే అప్డేట్ అవుతూ ఉంటాను. అంతేగాని నాకు మంచి సాలిడ్ జాబ్ కావాలి అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా మీరు స్ప్రింగ్ బూట్ వైపే వెళ్ళండి. దానికి ఆల్వేస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అయితే హై అయిపోవడమో లేకపోతే లోకి పడిపోవడమో ఉండదు. ఒక స్టడీ లెవెల్లో దాని తాలూకా జాబ్స్ అనేవి ఎప్పుడూ కూడా
ఉంటాయి అన్నమాట. ఇక మనకి ఏదైతే అలా కాదు, నాకు ప్రెజెంట్ ఏదైతే ట్రెండ్స్ ఉన్నాయో దాని ప్రకారం వెళ్తాను, నాకు మంచి ఫ్యూచర్ కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా జాంగో సెలెక్ట్ చేసుకోండి. సో ఒక జాంగో సరిపోదు, దాంతోపాటు మీకు ఏఐ స్కిల్స్ కూడా వస్తే ఖచ్చితంగా మీకు ఏఐఎంఎల్ స్కిల్స్ కూడా మీరు యాడ్ చేసుకుంటే మీకు చాలా బాగుంటుందన్నమాట. సో ట్రెండింగ్ ఏదైతే ఉందో ఈ ఏఐ అన్నది అటువైపు మీరు వెళ్ళడానికి ఉంటుంది. అయితే దాంతోపాటు కాంపిటీషన్ కూడా అలాగే ఉంటుందన్నమాట. ఎందుకంటే సో ఇది ట్రెండింగ్ అని తెలిసింది ఎప్పుడో చాలామంది దీనికే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలాగే చాలామందికి ఫస్ట్ చూజన్ లాంగ్వేజ్ వచ్చి పైథాన్. ఓకే, కాబట్టి పైథాన్కి అలాగే పైథాన్ నెక్స్ట్ జాంగోకి దీనికి చాలా ఎక్కువగా కాంపిటీషన్ ఉంటుంది. మీరు అంతే లెవెల్లో ప్రాక్టికల్ స్కిల్స్తో మీరు ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడం అది ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటే ఖచ్చితంగా మీకు సో ఇది బెస్ట్ చాయిస్ అవుతుందన్నమాట. ఓకే, సో మన దగ్గర రెండు కూడా సో జావా స్ప్రింగ్ బూట్ కావచ్చు లేకపోతే జాంగో కావచ్చు, కంప్లీట్గా మనకి జావా ఫుల్ స్టాక్ పైథాన్ ఫుల్ స్టాక్ బోత్ కోర్సెస్ మన దగ్గర ఉన్నాయండి. ఒక్కసారి మన తెలుగు వెబ్ గురు ఛానల్ ప్లేలిస్ట్స్లో మీరు రెండు కూడా చూడొచ్చు. మన తెలుగులో బేసిక్ నుండి అడ్వాన్స్డ్ వరకు కంప్లీట్ కోర్సెస్ విత్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయి అన్నమాట. సో మీరు ఈ రెండిట్లో ఏది నేర్చుకోవాలన్నా నేర్చుకోవచ్చు. ఈవెన్ జస్ట్ 2874 రూపీస్తో మీరు 1 ఇయర్ మెంబర్షిప్ మా దగ్గర తీసుకుంటే 1 ఇయర్ మీకు అన్ని కోర్సెస్ ఓపెన్ అవుతాయి. కాబట్టి మీరు బోత్ జావా ఫుల్ స్టాక్ పైథాన్ ఫుల్ స్టాక్ కూడా మన దగ్గర నేర్చుకోవచ్చు. ఓకే, రైట్. సో అయితే ఈరోజు ఈ వీడియోతో మీకు స్ప్రింగ్ బూట్ వైపు ఎవరు వెళ్ళాలి అలాగే జాంగో వైపు ఎవరు వెళ్ళాలి అని చెప్పి క్లారిటీ వచ్చింది కదా. సో దాన్ని బేస్ చేసుకొని సో మీకు పైథాన్ ఆల్రెడీ ఇంట్రెస్ట్, పైథాన్ నేర్చుకున్నారు, మీరు దాన్ని బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి జాంగో వైపు వెళ్ళండి. లేదు మీరు ఆల్రెడీ జావా నేర్చుకున్నారు బాగా, అప్పుడు ఖచ్చితంగా స్ప్రింగ్ బూట్ వైపు వెళ్ళండి. సో రెండిటికి కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు రీసెంట్గా లే ఆఫ్స్ అనేవి బాగా తగ్గాయండి. న్యూ జాబ్స్ అయితే క్రియేట్ అవ్వడం కాస్త లేట్ అవుతోంది, బట్ అది కూడా కొద్ది రోజులకి సెట్ అవుతుంది. మళ్ళీ మనకి న్యూ జాబ్స్ క్రియేట్ అవుతాయి. సో ఆపర్చునిటీస్ ఖచ్చితంగా ఉంటాయి. ఆపర్చునిటీస్ వచ్చిన రోజుకి మనం రెడీగా స్కిల్డ్గా ఉంటే వెంటనే మనం జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. లేదు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు స్విచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ రోజు వచ్చిన తర్వాత మీరు లెర్నింగ్ స్టార్ట్ చేస్తే అక్కడ నుండి ఒక 6 మంత్స్ మీకు టైం అనేది తీసుకుంటుంది. ఈలోపు మిగతా వాళ్ళందరూ ఆ ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకుంటారు. ఎన్నాళ్ళగా మాస్ హైరింగ్ అనేది ఉండదు, తక్కువ ఆపర్చునిటీసే వస్తూ ఉంటాయి. కాబట్టి వచ్చినవి మనం వెంటనే గెయిన్ చేసేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో మనం ఇచ్చిన అనాలిసిస్ ఫాలో అవుతూ మీ ఇంట్రెస్ట్ ప్రకారం మీరు నెక్స్ట్ స్టెప్ అనేది వెయ్యండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ.